పూర్తి స్థాయిలోని సాయి లీలలు. ప్రశాంతి నిలయ స్వర్ణ జయంతి మహోత్సవం 1950 సంవత్సరం నుండి 2000 సంవత్సరం వరకు. స్వామివారి జీవిత చరిత్రలో మదురై సుబ్రహ్మణ్య చెట్టియారు ముఖ్య పాత్ర వహిస్తారు. స్వామితో పెరిగి స్వామివారి అవతార కార్యములో భాగం పంచుకున్నారు. తాము మాత్రమే కాక తమ బంధువర్గం అంతటిని స్వామి రక్షణ క్రిందట తీసుకువచ్చి కరూర్, మదురై, మద్రాస్, బెంగుళూరు మొదలైన ప్రదేశాల నుండి భక్తులు తండోపతండాలుగా రావటంతో ప్రధాన పాత్ర వహించారు. చెట్టియారు గారి చెల్లెలు రామలక్ష్మి కరూరులో ఉండేవారు. ఆవిడ కడుపులో పుండుతో చాలా కాలం బాధపడింది. ఎన్ని వైద్యాలు చేసినా వాసి కాలేదు. వెల్లూరులో ఆపరేషన్కు అన్ని సిద్ధం చేశారు. కానీ ఆపరేషను అంటే ఆవిడ భయపడిపోతున్నది. అప్పుడు దివ్యబాలుడైన స్వామిని గురించి విని 1943 సంవత్సరంలో పుట్టపర్తికి వచ్చింది. 3 నెలలు స్వామి సేవ చేసుకున్నది. స్వామి మహత్తును ప్రత్యక్షంగా చూచి అనుభవించి స్వామి గురించి సోదరుడు సుబ్రహ్మణ్య చెట్టియారుకు ఉత్తరం వ్రాసి వెంటనే వచ్చి కలియుగ దైవాన్ని తప్పక దర్శించుకోవాలని గట్టిగా కోరింది. సుబ్రహ్మణ్య చెట్టియారు అయిష్టంగానే పుట్టపర్తికి వచ్చారు. చూడవచ్చి చూస్తూ ఉండిపోయారు. స్వామిలో యుగ యుగవతారమైన రామకృష్ణులను ఆయన దర్శించారు. అప్పటి నుండి మొదలైంది సాయితో భవ్య దివ్య బంధం. ఆ ప్రేమ బంధం అవిచ్ఛిన్నంగా రమారమి 60 ఏళ్లు సాగింది. ఆయన ఉడుమలపేట నుండి తమ సోదరులు బాల పట్టాభిని తీసుకొని వచ్చారు. మద్రాసు నుండి వెంకటముని, బెంగుళూరు నుండి గంగాధర చెట్టిగార్లు. వారి ప్రభావంతో స్వామి అండదండలోకి వచ్చారు. చెట్టియారు పుట్టపర్తిలోనే నెలలు పైగా ఉండిపోయేవారు. స్వామి ఆదేశంపై పాత మందిరాన్ని స్వామి బయట ఊళ్లకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఆజమాయిషీ చేస్తూ పుట్టపర్తిలో ఉండిపోయేవారు. ఆయన చెల్లెలికి స్వామి విభూతి సృష్టించి ఇచ్చారు. దానితో ఆవిడ కడుపులోని వ్రణం కాస్త మాయమైంది. తమ వ్యాపారాన్ని కూడా ప్రక్కన పెట్టి స్వామి చెంత ఉండిపోయారు. స్వామి పని తాను చేస్తే స్వామి తన పని చేసి పెడతారనే విశ్వాసం ఆయనకి ఎక్కువ. శ్రీ సాయినాథాయ నమః.